అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పార్క్ వివాదం తెరపైకి వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ నమోదైంది. ఎస్ రాయవరం మండలంలో బంద్కు పిలుపునిచ్చింది సిపిఎం. అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బంద్ చేసేందుకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ప్రజలు ఉద్యమం బాటపట్టారు. స్థానికులకు మద్దతు ఇచ్చారు సిపిఎం నాయకుడు అప్పలరాజు. దీనికి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ కూడా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, స్థానికుల నుంచి ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలని పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి మాట, పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఇదైతే గత కొంతకాలం నుంచి కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా కూడాను స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకార నాయకులతో పాటుగా మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఇదే బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినంత వరకు కూడాను రాజయ్యపేటలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని కూడా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా 4 గంటల పాటు హైవే దిగ్బంధం అనంతరం కూడాను ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసులు కూడా నడుం బిగించారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తినటువంటి పరిస్థితి. అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ వివాదానికి రోజు రోజుకి తారాస్థాయికి పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగా మత్స్యకారులందరికీ కూడా మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వామపక్ష పార్టీ నేతలతో పాటుగా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నటువంటి తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడంతో పాటుగా అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వి శ్రీనివాసరావు ఉదయాన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, కార్పొరేటర్లందరికీ కూడా రెడ్ తివాచీ పరిచి పూర్తిగా ప్రజా ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా ప్రజా ఉద్యమకారులందరినీ కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టిందంటూ కూడా పూర్తిగా విమర్శలు చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున మండిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అడ్ రోడ్డు దగ్గర ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడాను అక్కడ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గానికి మొత్తానికి కూడా నక్కపల్లితో పాటుగా అడ్ రోడ్డు ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పెట్టినటువంటి పీడీ యాక్ట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తారాస్థాయికి తీసుకెళ్తామంటూ కూడా వామపక్ష పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్కులకు సంబంధించినంత వరకు ఏదైతే ఉన్నటువంటి హెట్రో డ్రగ్స్ కానీ, మరొకవైపు డెక్కన్ కెమికల్స్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలతో పూర్తిగా మత్స్యకారం మొత్తం పోయినటువంటి పరిస్థితి. మత్స్యకారులందరూ కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ గతం నుంచి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి గుజరాత్ లో మత్స్యకారులుగా పనిచేస్తూ పాకిస్తాన్ జైల్లో మగ్గే పరిస్థితి దాపరించిందంటూ కూడా పూర్తి స్థాయిలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మత్స్యకారులకు మద్దతు ప్రకటించడానికి వామపక్ష పార్టీ నేతలు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటిది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతరులు కావచ్చు, ఎవరు కూడా సమాధానం చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు?
ప్రధానంగా కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ వ్యవస్థలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళకి వత్తాసు పలకడం, ఆ కంపెనీలను తీసుకొచ్చి ప్రజలపైన రుద్దేటటువంటి ప్రయత్నమే జరుగుతుందంటూ కూడా పూర్తిగా విమర్శలు వెలువెత్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు రాజయ్యపేట, అక్కడ ఉన్నటువంటి ఎస్రాయివరం, పక్కన ఉన్నటువంటి వాకపల్లి లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు సుమారు 8 మత్స్యకార గ్రామాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అక్కడ ఉన్నటువంటి హెట్రో డ్రగ్స్, డెక్కన్ కెమికల్స్ అంటూ కూడా 2 కెమికల్ ఫ్యాక్టరీలు రావడం, ఆ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలతో పూర్తిగా మత్స్యకార పరిశ్రమ దివాలా తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ కు పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం, ఎక్కడైతే కాకినాడ జిల్లాలో రావాల్సినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ని తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గంలో పెట్టడంపై మాత్రమే తీవ్ర దుమారం చెలరేగింది. గతం నుంచి కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రాజయ్యపేటలో గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. పెట్టినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కూడా పూర్తిగా నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి స్థానికులు గాని, అక్కడ ఉన్న మత్స్యకారులు గాని పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బల్క్ డ్రగ్ పార్క్ ని పూర్తిగా ఏదైతే పూర్తిగా ఆపకుండా దాన్ని ముందుకు పంపించేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా స్థానిక నేతలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమ దిశగా దారి తీసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలకి సంబంధించినంత వరకు లోపాలు, ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజా అనుకూల కంపెనీలు తీసుకురావాల్సింది పోయి ప్రజా వ్యతిరేక విధానాలకు, ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ఆ ఆరోగ్య పరిస్థితులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మత్స్య సంపద కోల్పోయే పరిస్థితులు కల్పించేటటువంటి ఇటువంటి బల్క్ డ్రగ్ పార్కును తీసుకొచ్చి తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి దాపరించింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 8 గ్రామాలకు సంబంధించినంత వరకు పూర్తిగా మత్స్యకారులు 5 గ్రామాలు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు బతకనివ్వరా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉద్యమము తలెత్తడం, ఉద్యమానికి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఏదైతే ప్రతిపక్ష నేతలు కానీ, వామపక్ష పార్టీ నేతలు కానీ ఆ ఉద్యమానికి ఓటమివ్వడం, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎవరైతే అక్కడికి నాయకులు చేరుకున్నారో వాళ్ళందరిపైన పీడీ యాక్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం, అరెస్ట్ చేయడం, దీంతో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఏదైతే బంద్కు పిలుపునివ్వడంతో పాటు ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. కనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పార్క్ వివాదం అయితే ముదిరిపోయింది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ అయితే నమోదైంది. ఎస్ రాయవరం మండలంలో బంద్కు పిలుపునిచ్చింది సిపిఎం. అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బంద్ చేసేందుకు వస్తున్నటువంటి కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకుంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురు అరెస్ట్ అయ్యారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దే వద్దంటూ ప్రజలు ఉద్యమం బాటపట్టారు. స్థానికులకు మద్దతు ఇచ్చారు సిపిఎం నాయకుడు అప్పలరాజు.